Okay. Any issues or any concerns with the load balancing? At least anyone tried to do it? Hmm? Okay. Then తర్వాత very simple. Just install the Apache, then you will get a web page, just like Apache Tomcat Apache, sorry Apache server. ఇప్పుడు మనకి ఐఏఎస్ ఎలా వస్తుంది డిఫాల్ట్ లోకల్ హోస్ట్ అలానే మీకు మన వెబ్సైట్ కూడా వస్తుంది అపాచీ వెబ్సైట్ వస్తుంది దట్ ఈస్ ఫర్ యువర్ రెఫరెన్స్ అంతే అది సింపుల్ వెబ్ సర్వర్ సో డిప్లాయ్ ద సేమ్ ఇన్ మల్టిపుల్ VMs దెన్ ట్రై టు డూ ద లోడ్ బ్యాలెన్సింగ్ ఇప్పుడు వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు కమాండ్ ఏంటంటే ఇఫ్ యూజ్ ద CentOS యూ హ్యావ్ టు యూజ్ ద M. If it is a Ubuntu, you have to use the apt-get. Very simple. If it is a Ubuntu, apt-get install Apache -y. Okay. If it is a CentOS, yum install Apache -y. మీరు ఎక్కడ గూగుల్ చేసినా తెలిసిపోతుంది వెరీ సింపుల్ లెట్ మీ షో యు Ubuntu install Apache on Ubuntu ఇది చూస్తే పిల్లలు చేయొచ్చు వెరీ సింపుల్ దిస్ ఇస్ ద వెబ్ పేజ్ నేను విండోస్లో ఎందుకు చేద్దాం అంటున్నానంటే వీఆర్ నాట్ షూర్ వేరెవర్ ఇగో మీకు విండోసే ఉండాలని రూల్ ఏమి ఉండదు సో దిస్ ఇస్ ద వెబ్ పేజ్ మనకు ఐఏఎస్ పేజ్ ఎలా వచ్చింది దిస్ ఇస్ ద Ubuntu డిఫాల్ట్ అపాచీ వెరీ సింపుల్ జస్ట్ 2 స్టెప్స్ కూడా లేవు జస్ట్ వెరీ సింపుల్ ఏముంది ఇక్కడ ఫస్ట్ ఏపీటీ అప్డేట్ చేయకుండా అది ఫర్గెట్ అబౌట్ అది అవసరమే లేదు జస్ట్ ఇన్స్టాల్ అపాచీ 2 సూడో అంటే ఏంటి రూట్ యూజర్ is nothing but administrator మన విండోస్ లో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటాం కదా ఇట్స్ సూడో ఈజ్ an administrator స్టార్ట్ చేస్తున్నాం అపాచీని జస్ట్ 3 commands that's it just installing the Apache స్టార్ట్ అయింది ఎనేబుల్ అయిన తర్వాత యూ కెన్ సీ హౌ డు యూ చెక్ ఇట్ సేమ్ లోకల్ హోస్ట్ ఉండదు కదా ఇక్కడ ఇట్స్ కంప్లీట్ కమాండ్ ప్రాంప్ట్ మీ పబ్లిక్ ఐపీ తీసుకోండి మీ పబ్లిక్ ఐపీతో మీ బ్రౌజర్లో రన్ చేయండి ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి ఓపెన్ ఇది ఓపెన్ అవ్వడానికి మీరు ఏం చేయాలి అగైన్ ఇన్ ద నెట్వర్క్ సెట్టింగ్స్ లో we have to open the port. What is the default port for this 80? Open the 80. ఇప్పుడు మీకు రియల్ టైంలో అయినా ఏదైనా ఇష్యూస్ ఊరికి అలానే కూర్చుంటారు లేదు కదా గూగుల్ చేస్తారు కదా సో వై డోంట్ యు వై గస్ ఎల్ఎల్ కొడితే లిస్ట్ వచ్చింది కదా ఎల్ఎల్ కొడితే ఏం లిస్ట్ లైనక్స్ లో ఎల్ఎల్ లిస్ట్ ఇన్స్టాల్ అయితే చూపించింది కదా ఎల్ఎల్ ఏంటమ్మా ఎల్ఎల్ లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ చూపిస్తుంది మీకు అపాచీ ఇన్స్టాల్ అయింది ఎల్ఎల్ ఎలా కనబడుతుంది స్టేటస్ చెక్ చేయండి whether it's running or not using the status Apache status very simple 2 commands ante so ఇక్కడ వీడు ఏమంటున్నాడు once service is enabled just take your public IP that is the host name and server IP అంటే ఏంటి నీ public IP of your server else then if within the server you would like to check curl that is the command curl Apache అది చెప్తుంది whether it is your Apache కు రన్ అవుతుందో లేదా బట్ యూ కెనాట్ సీ వై బికాజ్ ఇట్స్ నాట్ ఏ GUI సో మీరు GUI లో చెక్ చేయాలంటే మీ బ్రౌజర్కి వెళ్ళేసి చెక్ చేయండి అంతే very simple
మీకు పల్కు వస్తాయి. వెరీ సింపుల్. లైనక్స్ గురించి ఎంత డేటా కావాలన్నా దొరుకుతుంది మీకు. సో డిఫాల్ట్గా ఫైర్వాల్ ఆఫ్ చేయండి. యూఎఫ్డబ్ల్యూ ఫైర్వాల్ ఆఫ్ చేసేయండి. ఫైర్వాల్ ఆన్లో పెట్టకండి. మీ అపాచీ మీకు రన్ అవుతున్నప్పుడు బయట కనపడదు. మనం నిన్న ఎస్టర్డే ఫేస్ చేసాము. విండోస్ ఫైర్వాల్ ఆఫ్ చేసాం కదా, సేమ్ ఇక్కడ ఇది ఇక్కడ ఫైర్వాల్ని అలో కాకుండా డిజేబుల్ చేసేయండి అంతే. ఫైర్వాల్ ఆఫ్ చేసేయండి. సో ఆటోమేటిక్గా మీ అపాచీ బయటకు వస్తుంది. బయటికి ఇన్ ద సెన్స్ ఇంటర్నెట్లో ఉంటుంది. మీరు మీ బ్రౌజర్ నుంచి దీన్ని యాక్సెస్ చేయొచ్చు. వెరీ సింపుల్. క్లియర్. మీరు ఎక్కడ స్ట్రక్ అయినా యూజ్ గూగుల్. ప్రతి ఒక్కరు చేసే పని అదే. ఓకే. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? సో దిస్ ఆర్ ద వెరీ సింపుల్ అండ్ సిల్లీ థింగ్స్. జస్ట్ మీకు ఏమైనా కాన్సెప్ట్ వైజ్ ఇష్యూస్ రావాలి. నేను అపాచీ ఇన్స్టాల్ చేయలేకపోతున్నాను, నాకు SSH రావట్లేదు, ఇవన్నీ వెరీ సిల్లీ థింగ్స్. మీరు ఫ్రెషర్గా వెళ్ళట్లేదు. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. మీరు ఇదే టెండెన్సీలో ఉంటే చాలా కష్టం. మీకు ఇట్లా ఎవరు ఎప్పుడు బయట. ఓకే. సో యూ హ్యావ్ టు డూ ఇట్. చేయాలంటే చేయాలంటే ఎలా చేస్తావు అనేది డజంట్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ద డే పని అయిందా లేదా అదే కావాలి. నువ్వు గూగుల్ చేస్తావు, ఏం చేస్తావు, యూట్యూబ్ వాడతావు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు నేను ఇదే టార్గెట్, ఈ రిక్వైర్మెంట్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ఇస్తే చేస్తాడు వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్. పిల్లలు గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటారు, వాళ్ళు చెప్పినా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎట్లా చేయాలో. వాళ్ళ ప్రాసెస్ ఒకటే. ఎండ్ ఆఫ్ ద డే పని అయిందా లేదా. మనకు అలా కాదు. ఓకే. చెప్పడం నా బాధ్యత అయితే చెప్తున్న తర్వాత నేను ఎక్కువ మిమ్మల్ని పుష్ చేయలేను. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎలిమెంటరీ గైస్. డీఅలొకేటెడ్ అని చెప్పారు. స్టాప్ డీఅలొకేటెడ్. దానికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాండ్ అలోన్ లో ఉందనుకోండి, లోడ్ బ్యాలెన్సర్ లో అటాచ్ లేదు, అప్పుడు స్టాప్ ఉంది. ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ లో అసలు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్సర్ కి సంబంధమే లేదు. మీరు లోడ్ బ్యాలెన్సర్ అసలు పెట్టకుండా ట్రై చేయండి. అప్పుడు స్టాప్ ఉంది సార్. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు దాన్ని? ఇట్స్ వెరీ సింపుల్. సో once you see that stop run deallocated, the entire virtual machine is not available at any cluster. Load balancer cluster కి ఏం సంబంధం? లోడ్ బ్యాలెన్సర్ కి మీ క్లస్టర్ కి అసలు సంబంధమే లేదు కదా. నేను ఏమంటున్నా అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డీలొకేటింగ్ ఫ్రమ్ ద క్లస్టర్. ఐ మీన్ టు సే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ డేటా సెంటర్. When you see stopped, your VM is associated and VM is sit on host. మీ VM ఒక host లో ఉంది, but it is in a stop mode. When you see deallocated, your data only available, but అది ఎక్కడా లేదు. It is not available at any host. Once you start it again, it will search for the host which is available. Again, it will sit unavailable file. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, వెన్ యూ సీ స్టాప్ స్టిల్ యూ నీడ్ టు పే టు ద మైక్రోసాఫ్ట్. వెన్ యూ సీ స్టాప్ అండ్ డీఅలొకేటెడ్, వై ఇట్ ఈస్ నాట్ సిట్టింగ్ ఎనీ క్లస్టర్, దట్ ఈస్ ద రీజన్ యూ నో నీడ్ టు పే టు మైక్రోసాఫ్ట్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ చార్జబుల్. ఇట్ డజంట్ అక్కర్ ఎనీ చార్జ్ వెన్ యూ సీ స్టాప్ అండ్ డీఅలొకేటెడ్. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఆక్యుపైయింగ్ ఎనీ హార్డ్వేర్. బట్ దేర్ సమ్వేర్ ఇట్ విల్ సిట్ దట్ డేటా ఉంటే that is data is logical, right? Data is logical. It is not physically available. So when your service is running, VM is running, then it will be incur of the charges. That is stop delegated difference. Okay.
అంటే ఏ ఆప్షన్ చూపిస్తే స్టాప్ అవుతుంది సార్? ఏ ఆప్షన్ కాదండి, మనం విఎంకి వెళ్ళి అక్కడ లాగ్ ఆఫ్ చేస్తే ఇప్పుడు లెస్ అజ్యూమ్ దట్ ఇది నా విఎం అనుకోండి. ఇక్కడ నేను వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను, విఎం లెవెల్లో స్టాప్ చేస్తే యూ కెన్ సీ దట్ స్టాప్. మీరు సర్వీస్ లెవెల్లో పోర్టల్ లెవెల్లోనే అదే ఐ మీన్ అజూర్ లెవెల్లోని ఇఫ్ స్టాప్ ఇట్ దట్ ఈస్ డిఅలొకేటెడ్. అది స్టాప్ కూడా వస్తుంది. అందుకే మీరు స్టాప్ అని చూసి నేను అడుగుతున్నా, మీరు ఎక్కడికి వచ్చింది, మీ స్టాప్ ని ఎలా చూసారు అంటున్నా నేను. నౌ యూ అండర్స్టాండ్ దట్ ఈస్ నో వేర్ రిలేటెడ్ టు లోడ్ బ్యాలెన్సర్. Okay, any other concerns? Okay, so what is the load balancer? Which you have seen yesterday. What you understand, the load balancer is work on a network layer 4 which distribute the traffic to all the machines. Okay. So does it has any capability to handle your application? So it's simply what saying based on your endpoint directly routing the traffic to all the services, all the machines, right? Blindly. Maybe machines are add just in load balancer directly it is distributing the traffic to all the machines. It do not have any capability. It do not have any capability such as it doesn't provide any security. It doesn't provide any reverse proxy. Reverse proxy is nothing but before when you user hit your application, the reverse proxy sits in front of your application and it will validate and allow you to access your application as a secure way. That is the reverse proxy. Load balancer it will directly allow the traffic. That's it. So whereas the reverse proxy is it will take your request and securely distribute your application and revert it to the end user. That is the reverse proxy as a secure way. So Azure load balancer do not have this capability. So whereas Azure load balancer only route the traffic to your endpoint, that's it. Whereas it does not have capability to manage the multiple web applications. Multiple web applications మీరు చేయలేరు కదా ఇక్కడ. So it only able to route the traffic to the particular machines and application. Okay, so to achieve this we have another load balancer type called application gateway. Application gateway works on layer 7 capability. What is layer 7 on OSI model? Application. It will route the traffic in the application level. So to handle your application in a secure way, by using the HTTPS2. HTTPS2 is nothing but directly it will convert your request into the zeros and ones. And hit your proxy server that can be routed to your multiple applications using the endpoint, URL endpoint, using the listener. What do you mean by the listener? Listener is nothing but your web application. That is the www.xyz.com. That is your machine, that is your application. Based on that, your listener, it will route the traffic. If you remember, amazon.com/videos. What is this? That is one type listener. That is one listener. Adoka listener. Based on your listener, you can route the traffic. You can balance the traffic using the application gateway. These kind of capabilities do not have with the load balancer. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ వెరీ 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 కాంప్లికేటెడ్. At the same time, cost wise also it's very costly. Okay, so just forget about it. Just understand the concept.
ఇప్పుడు మనం నిన్న లోడ్ బ్యాలెన్సర్ టెస్ట్ చేసినట్లు దీన్ని మనం టెస్ట్ చేసి చూడలేము. We have couple of issues with that. Okay, theoretically, practically I will show you how it works, but you cannot test it. Okay, so understand the concept very properly. So ఇది mandatory question in any interview. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా క్లౌడ్ ఇంటర్వ్యూలో ఇవి మ్యాండేటరీ. సో అప్లికేషన్ మేనేజ్ చేసేది ఇదే. ఓకే, సో బేసికల్లీ అప్లికేషన్ గేట్వే హ్యాస్ routing capability. It route the traffic to your application in a secure way and using the load balancer. Again, this load balancer application gateway has the own capability to route the traffic and load balancing. But this load balancer do not have application management capabilities. It directly select the endpoint, directly route the traffic to your endpoint. Okay, now అప్పుడు అప్లికేషన్ ఉంటే ఒకటే లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేస్తాం సార్. అప్లికేషన్ గేట్వేని యూస్ చేసుకోవచ్చు. One application gateway has capability to route the traffic with the multiple applications based on your listener. That's what I am saying. Application gateway works on the based on the listener. The listeners ante enti ni endpoint. www.amazon.com see ఇక్కడ రియల్ టైం ఎలా ఉంటే I will show you. Okay, let's assume that he is a user. I will tell you first what is application gateway, what is his capability. In application gateway, else you can use this also. ఈ సింబల్స్ చాలా ఇంపార్టెంట్. Okay, it converts your traffic to so how do you access your web app if you take any secure application using the HTTP? Yes, right? First it go and hit to your load balancer, that is called application gateway, which is HTTP. Yes, then it will route the traffic to all the listeners. HTTP. This is the application gateway capability, very simple. This is called as application delivery. Application delivery ela jarugutundi, once you request your application gateway with HTTP, it will redirect to the all the applications using the HTTP. మీరు ఇన్సైడ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, డిఫాల్ట్ గా HTTP నే. So this is the application gateway capability, very simple.
ఓకే, రాసుకోండి. మీన్స్ ఇంటర్నల్ ఎన్క్రిప్షన్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా. సో ఇక్కడ మీ రిక్వెస్ట్ అంతా ఇక్కడ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ఇది ఇప్పుడు ఫస్ట్ నిన్న చెప్పిన లోడ్ బ్యాలెన్సర్ అవసరం లేదు. చెప్తా, సో అవసరం లేదు అని కాదు, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్ గా ఏ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఎలా వాడుతున్నాం దాన్ని బేస్ చేసుకున్నాం. Okay, so now what actually application gateway does in real time, assume it, you have, this is the image servers. I mean to say your application related all the images are running on this server. This is the file server. Audio files or video files, whatever it may be. Let's take care, this is on a YouTube. This application is on a YouTube. So YouTube lo meeku em untai? So sometimes you could see the images, you could see the audio files, you could see video files, all these files, right? But if you go to any real time, all these files cannot be stored at one area. That has been distributed into the multiple servers. Image server is different, file server is different, video server is different. So, but application is the same. But application is the same, right? When you try to hit your application from based on the URL YouTube/videos, then it go and hit to the video server. So based on the listener, the application gateway works. What I am trying to say. Again say it will distribute into the, if the end user hits with the Amazon.audio, then it goes to the directly routed to audio files. So without any latency. That is the load balancer capability. So you must provide the listener. అక్కడ మనం ఏమి ఇస్తున్నాము? ఎండ్ పాయింట్ ఇస్తున్నాము. నార్మల్ లోడ్ బ్యాలెన్సర్ యు ఆర్ గివింగ్ ద ఎండ్ పాయింట్. దట్స్ ఇట్. ఎండ్ పాయింట్ ఈజ్ యువర్ నథింగ్ బట్ యువర్ www.xyz.com. దట్ ఈస్ యువర్ ఎండ్ పాయింట్. ద లిజనర్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ప్రొవైడింగ్ ద ఎంటైర్ URL.
That is the listener. So the listener, the application gateway has a capability to deliver the application using the listeners. So you must provide the listeners for the application gateway to have the capability. Okay. So one more thing, application gateway has the capability of to manage your application in a secure way using the WAF. WAF is nothing but web application firewall. So this is the WAF. We have to configure the listeners. Okay, this is the WAF. What is the WAF? Web application firewall. Web application firewall. What basically firewall does? Hmm? So firewall is nothing but to protect your any service to restrict from the unwanted access and to protect from the DDoS attack and the vulnerabilities. So application gateway has this capability whereas normal load balancer do not have. Okay. So how do you implement the WAF, web application firewall? So how do you get the HTTPS? HTTPS ఎలా వస్తుంది మీకు? Secure shell enable. That what? How do you enable the secure shell? By getting the SSL certificate. Here it is the WAF has the capability to manage your SSL certificate. That is the HTTPS. You have to implement your SSL certificate over the application firewall. Once the coming from the HTTP request in the previous diagram, it will divert your all the HTTP using the listeners. Very simple. That is the application gateway capability. Okay, write down. Very simple. Application gateway is a web traffic load balancer. ఫస్ట్ ఇది రాసుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. WAF is a very important. Without WAF there is no application gate. ఈ WAF capabilities అన్ని one by one చెప్తాను. Why do we need to have this WAF? సో నేను ఈ సింబల్స్ ఎందుకు చెప్పాను, మీరు రియల్ టైంకి వెళ్ళినప్పుడు మీకు ఆర్కిటెక్చర్ అంటే ఇలానే ఉంటుంది. బై లుకింగ్ అట్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. Okay. Application gateway is a web traffic load balancer. That enables you to manage the traffic to your web applications. Which provides layer 7 capability which includes incoming traffic distribution through the cookies based session affinity. What is cookies based session affinity?
So have you ever anyone faced that when once you open any site in the right side, it will allow one pop-up. What is that pop-up? Can I allow these cookies for this session? What is that? అంటే it will create in the session. Yesterday మనం ఏం మాట్లాడుకున్నాం? Session persistence. Likewise, based on that your traffic, it will store your session particular the browser. మీరు ఎక్కడన్నా ఇంటర్నెట్కి వెళ్ళింటారు. So you have open your browser, it will store the session at the browser level. If someone tries to access again, it directly taking you to that. So there is a problem with your browser. So that is which is not securable. So if you use the application gateway itself has the capability to store all these things. You no need to worry about that in the browser level. అర్థమవుతుందా? So that is the reason cookies based session affinities will be capable to manage by the application gateway itself rather than managing at your server level at a browser. Clear? So ఇప్పుడు మీరు అప్లికేషన్ గేట్వే వాడితే మీకు ఆ ఇష్యూస్ రావు, మీకు బ్రౌజర్ లెవెల్ యాక్సెప్ట్ అడగదు. సో క్యాన్ ఐ అలో దిస్ కుకీస్ ఫర్ దిస్ మీకు అర్లియర్ వచ్చేది ఒక 3 years 4 years బ్యాక్ మీ నో వన్ ఐ సీన్ నవ్ డేస్ ఇట్స్ మీకు ఇప్పుడు అలాంటివి రావు. ఎందుకు అంటే nowadays the reverse proxies, what are the using the reverse proxy, Nginx or application gateway, these have the capability to have this cookies based session affinities. Okay, and URL path based routing. URL path based routing అంటే ఇదే చెప్పాను కదా, Amazon/audio video based on that URL path the routing will be done. Only for web servers and database servers. Only web servers. So databases are internal. So మీ డేటాబేస్ ఇప్పుడు HTTPS నుండి యాక్సెస్ రాదు కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు. అప్పుడు మీకు ఏం కావాలి? నార్మల్ గేట్వే, నార్మల్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి. అంటే నిన్న మాట్లాడుకున్నది ఇప్పుడు అవసరం అవుతుంది. ఇప్పుడు మీకు సినారియో అవుతుంది. So you have to think like that. Okay, URL path based routing and round robin capability to host several websites. Behind single application gateway. And it doesn't mean that one application gateway has the capability to manage multiple applications. Okay. Key features of application gateway. Idi చాలా important. So the mandatory question is, what is the difference between load balancer and application gateway? అలాంటప్పుడు మీరు ఇవన్నీ చెప్పాలి one by one. WAF first of all, web application firewall. One of the key feature is WAF. WAF, web application firewall. Maximum 20 websites. Maximum 20 websites. So WAF, the WAF or a web application firewall integrated into Azure Application Gateway, secures your web-based applications, from session hijacks. What do you mean by session hijack? Session hijack అంటే ఏంటి? మీ ట్రాఫిక్ ని hijack చేయొచ్చు. Mean to say, when you try to access your application, it can be redirected to some other websites. దాని కొన్ని ఏమంటాము మనం వల్నరబిలిటీ అప్లికేషన్స్, వీ క్యాన్ డైరెక్ట్ టు దట్. మీరు డిఫాల్ట్ ఎప్పుడైనా చూసింటారు, మీరు ఒకటి బ్రౌజ్ చేస్తే ఇంకొకటి ఓపెన్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద సెషన్ హైజాక్.
So when you affected with the vulnerability, that will be happen. So the WF has the capability to protect from them. Okay. Cross-site scripting breaches. Cross-site scripting breaches. SQL injection. What do you mean by SQL injection? So you have implemented WAF. The hacker does not has the capability to hit your application. అప్పుడు వాడు ఏం చేయొచ్చు? మీ అప్లికేషన్, వాట్ ఈస్ దేర్ బిహైండ్ ఆఫ్ యువర్ అప్లికేషన్? SQL DB. In the backend, he can hit that SQL DB to store your credit card information, credit card username and password. So the web application WF has capability to protect from this SQL injection also. Okay, next. But database level that is the capability. మీ డేటాబేస్ లెవెల్లో టీడీ వాడచ్చు, టీడీ ఉంటుంది, బట్ ఏదో ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. దట్ ఆల్సో కెన్ ప్రొటెక్ట్. అండ్ కామన్ వెబ్ అటాక్స్. Next one, SSL termination. What do you mean? SSL termination is nothing but, see, when you hit your application using the HTTPS, what HTTPS does? HTTPS అంటే ఏంటి? ఏం చేస్తుంది HTTPS? సెక్యూరిటీ అది ఏం చేస్తుంది బ్యాక్ ఎండ్ లో? ఇట్ విల్ ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ యువర్ ట్రాఫిక్ టు యువర్ అప్లికేషన్, రైట్? So this SSL termination implemented over the server. So you are putting extra burden on over the server by encrypting and decrypting your traffic which is coming using the HTTP. Okay, so rather than putting the extra burden or more burden on your server, the application gateway will take care about that SSL termination. I mean to say, application gateway has the capability to encrypt and decrypt your traffic by enabling the SSL certificate. Clear? Any confusion? So all these things it will be happens in that gateway. Exactly. These are all application gateway capabilities. If you don't have this SSL application gateway, SSL termination ekkada jarugutundi? Where you hosted your application. Application hosted on a VM. This all has been done in the virtual machine. We are putting more extra burden to your virtual machine, which causes the performance issues again. To reduce it, we can implement this SSL termination over application gateway. So, which does not affect your application performance. Okay. URL based content routing. URL based content routing. In the sense, it's based on the URL, the content will be routed to the particular application on the server. Multi-site routing. Multi-site routing. HTTP load balancing. So these are all the features of application gateway. So coming to the reverse proxy. Reverse proxy ela untadante, it's very simple. Assume that we have users.
to hit your so when you try to hit the application, directly goes to via internet, right? Hit to internet. From internet to application gateway only, it will work as a reverse proxy. yeah, exactly. Both Reverse proxy. This reverse proxy route the traffic to your listener. Indirectly, what is this reverse proxy? Reverse proxy is nothing but your WAF or application gateway. This is the reverse proxy. It will manage an in and out requests. Incoming request from the user, outgoing request from your application to the end user. Okay, this is the reverse proxy. So reverse proxy, which is sit in front of your application to protect your application from this all these WAF features, from hijack, SQL injections, and cross-site breaching, all these issues. Okay. So any questions so far? Clear, right? So now let's see how to implement this. కొంచెం ఇటు కూర్చొని ఇలా నేను share చేస్తాను. Okay. Log into the portal.
go to the all services. Search for application gateway. The application gateway. It's a very costly. So to compare with it, so sometimes you can use a third-party tool as well. Third-party reverse proxy, one of the famous one is Nginx. That is also in place. You can search for it. Go to or create new resource marketplace. Why? Because that is not related to the Microsoft, then you need to go. Nginx Plus. You can see that same capability, same term. If you look at, just go read it. What are the application gateway has the capabilities? This Nginx also has the same capability. See, load balancer application delivery solution. The application gateway has also does the application delivery controlling and with the reliability and control and high performance HTTP server delivering web and video assets with the speed and providing SSL and HTTP2. Very simple. Application gateway, PHP, Ruby. Very simple. What are the application gateway has the capabilities? This Nginx also has. But it is not an open source. Nginx also must have the license. So when you use Nginx Plus, Nginx is the open source. Nginx Plus is the you have to get the license. But whereas compared with the application gateway, still it is a cheaper. Okay. ఇక్కడ ఏం లేదు, ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ Nginx Plus installing on Ubuntu machine again. Nginx వచ్చి Ubuntu మీద సపోర్ట్ చేస్తుంది. Ubuntu VM స్పిన్ అప్ అయ్యా Ubuntuలో Nginx సర్వర్ వస్తుంది. ఓకే, దాన్ని మనం వాడుకోవచ్చు. సో ఇది మనకు ప్యాస్ సొల్యూషన్ డైరెక్ట్. Application gateway. Just select the resource group. This is the application gateway name, LCP gateway. Okay, what is the region? So tiers, as we told that we have two tiers. What are those? Basic, standard and WAF, web application gateway. So if you look at that, standard and WAF. So again, standard V2 and WAF V2 is nothing but to get a more machines. That's it. Okay. So if you select the standard, it doesn't have any WAF capabilities. WAF capabilities ఏంటి? అదంతా రావు. You don't get SSL termination. You don't get cross-site features అన్ని రావు. Just what it does, directly it can take your HTTP request and send it to the HTTP of multiple servers as a just basic load balance. సో నీకు అప్లికేషన్ లెవెల్లో ట్రాఫిక్ లోడ్ చేయాలంటే కంపల్సరీ ఇదే కదా వాడాలి. So what is the instance count? How many instances you need to be? How many instances count? So as of now, assume it just I have two instances. Screw size, medium or large. So if you go for large, you can get a number of. So application gateway are offered to three sizes. Small sizes are intended to develop and testing. When you go for large for the production environment, when you have the large environment, to have multiple sites, multiple web applications. So as of now, testing purpose, take as a medium. What is this HTTP2? As I told that HTTP2 is a capability to convert your all the traffic into the zeros and ones for the security. So once
This protocol is available. Clients connect to the application gateway listeners only to communication backend servers via HTTP. Okay, so as of now we don't have this capability. Just disable it. Once you say enable, so automatically your application is the capability to have this HTTP too. Okay, what is your virtual network? Virtual network content is where your VMs residing. Where is our virtual machines? See, whenever you're deploying application gateway, so you need to have separate subnet. It doesn't allow the existing subnet. For this, you have to create another subnet that is for gateway. App gateway with 10.0.0.0 slash 24 slash 26. So what I'm doing? So I have added the another address space to your VNet. So for this VNet, I am adding the another subnet. Now it is allowed. Yes. Then you can select. Okay. Next. So what are the machines? So whether your front-end IP address is public or private. What is your IP address? So you need to create one public IP for this application gateway. Why? Because the application gateway has the capability to hit your application from the internet. So that is the reason you must have the public IP. Public IP. So ఇక్కడ మీరు చూడండి ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ యూ కెన్ మేనేజ్ యువర్ అప్లికేషన్స్ యూజింగ్ ద ప్రైవేట్ ఐపీస్ యూజింగ్ ద అప్లికేషన్ గేట్వే. ఇక్కడ మనం టోటల్ రిక్వెస్ట్ టోటల్ సినారియో ఏంటి హెచ్టిపిఎస్ అంటే డిఫాల్ట్ గా internet. The traffic which is coming from the internet we need to distribute into the multiple servers and the applications. So that could be the reason I have selected. So if you select the private, you have to give the direct application within the internal ga ante which is not exposed to the public. So what are the backends? So what are the backend pools are nothing but your virtual machines. How many virtual machines I have selected? 2. Gateway 4.
సో హౌ మెనీ VMs? సి మన లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ అండ్ పూల్ ఏమేమి ఉన్నాయి? Unassociated, virtual machine and scale set. Here also you could see the same. IP address or host name. What is your public IP address associated with your application or host name? Host name is nothing but www.xyz.com. Else virtual machine. Else virtual machine scale set or app service. App service is nothing but again a PaaS, which we will discuss in the later coming classes. VMSS and app service in the future loss. Okay, as of now, just select the virtual machines. What are the virtual machines? What is the VMs? Then, in which you select it. What is the target? Assume the www.thing. Another www. So now what to understand, one application gateway has capability to manage multiple applications based on the URL. ఇక్కడ మీరు VMs అయినా యాడ్ చేయొచ్చు. You can add the public IP address of your application, else you can add the host name of your application. Anything is possible. Let's say add. So you have two targets. Okay. So just add the rules. Add the rules ante same. Mana load balancer rules ఏవేవి ఉన్నాయి అవన్నీ same one by one. What is the listener name? My listener name is testing listener. What is the IP? Public IP. What is your public IP? మనం ఏదైతే అసోసియేట్ చేసినామో దట్ ఈస్ ద పబ్లిక్ ఐపీ. ఇక్కడ క్రియేట్ చేసాం కదా అదే పబ్లిక్ ఐపీ. సో వెదర్ యువర్ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ HTTP or HTTPS. ఇప్పుడు HTTPS అంటే ఇక్కడ ఏం అవుతుంది? Give the certificate, that is the SSL certificate. The SSL, that is the reason application gateway has the capability to decrypt and encrypt your traffic. That is the SSL termination. అంటే ఇప్పుడు మీరు SSL certificate ఇక్కడ అప్లోడ్ చేశారు అనుకోండి, obviously it can has the capability to decrypt and encrypt your traffic here itself. Okay, as of now I don't have it. Just go for HTTP, then just add. Back and forth LP. Tags. Just create. That's it. So now automatically, which is coming to the traffic, which is request coming to the HTTPS to your application. What is that which you have defined that Amazon or Flipkart based on your URL. If the client given the www.amazon.com, automatically it goes to Amazon application. If the client or end user gives the Flipkart.com, automatically it goes to Flipkart.com application via application gateway. So likewise, application gateway has the capability to manage 20 web applications. ఒక application gateway 20 websites వరకు manage చేస్తారు to route the traffic into the multiple applications. So unfortunately we cannot test it. Why? Because we don't have this what I can say HTTPS. మనకి గ్రాఫ్ లేదు కాబట్టి మనం ఇక్కడ టెస్ట్ చేయలేం. ఎల్స్ we can easily test it like load balance. సో సిమిలర్ గా నిన్న మనం ఎలా చూసామో ఇది కూడా అలానే పనిచేస్తుంది. ఓకే, విత్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఆఫ్ దిస్ వెబ్ అప్లికేషన్ ఫైల్.
So it will take much time, minimum 5 to 10 minutes. Why? Because it has to create public IP and all the related settings. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ దేర్ ఇట్సెల్ఫ్. SSL సర్టిఫికేట్ ఇప్పుడు అప్లోడ్ చేయాలి, అది ఎక్కడ జనరేట్ చేస్తాం, ఏ సర్వర్లో? అది సర్వర్లో జనరేట్ చేయడం కాదు. ఓకే, సో ఫస్ట్ మీరు SSL సర్టిఫికేట్ దేనికి చేస్తున్నారు? ఓకే, wipro.com. ఇదేంటి లాక్ సింబల్ ఏంటి? ఇది HTTPS. How you are getting this HTTPS? That is the SSL only. How you are getting it? So actually నీ వెబ్సైట్ నేను ఇది క్రియేట్ చేశాను, ఎల్స్ విప్రో వాడు క్రియేట్ చేశారు. సో విప్రో హ్యాస్ క్రియేటెడ్ దిస్ వెబ్సైట్. సో దే మేడ్ కాంటాక్ట్ టు, ఇది మీరు చూడాలనుకుంటే జస్ట్ క్లిక్ ఇట్ అండ్ సైట్ సెట్టింగ్స్, కంట్రోల్ కంట్రోల్ చూస్తే కోడ్ తెలుస్తుంది. కోడ్లో అవసరం కాదు, కోడ్లో కాదు. Who generated this certificate? DigiCert. DigiCert is the company which provides the certificate. వీడి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు? Entrust. Entrust. So you have to contact these guys. So how do you contact? Real time you have to use DigiCert or OpenSSL to generate the certificate. అంటే మీరు వానికి చెప్పాలా, ఈ ఇంట్రెస్ట్ వాడికి కానీ DigiCert వాడికి కానీ చెప్పాలి, ఒరే మా సర్టిఫికేట్ ఇది, మా అప్లికేషన్ ఇది, మా రిక్వైర్మెంట్ ఇది అనేసి. బేస్డ్ ఆన్ దట్ దే విల్ గివ్ ద SSL సర్టిఫికేట్. ఎందుకంటే దేర్ ఆర్ ద గ్లోబల్ ప్రొవైడర్స్ ఆఫ్ ద సర్టిఫికేట్స్. విప్రో వాడు జనరేట్ చేసుకుని మనం చేసుకునేదో కాదు. యూ హ్యావ్ టు బై ఫ్రమ్ దెమ్. ఓకే, సో ఇక్కడ ఏముంది? క్రియేట్ CSR, client request. My client request and what is your, so what you want to SSL, what is your company name? Wipro. What is the subject? So what is the organization? So the common name is nothing but what is the purpose of your application? Web app, organization, Wipro, IT, city, Hyderabad, state. సేల్స్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా చెప్తారు. జనరల్ కంపెనీ సేల్స్ టీమ్ ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ అంటే సర్టిఫికేట్ కంపెనీ సేల్స్ అంటున్నారా, లేకపోతే ఇదే కంపెనీ వీళ్ళకి తెలియదు. ఇది ఎవరు చూస్తారంటే సెక్యూరిటీ టీమ్స్ చూస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ ద సెక్యూరిటీ టీమ్. అంటే నెట్వర్క్ టీమ్ లో సెక్యూరిటీ టీమ్ ఉంటుందో వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో ఇవన్నీ ఎవరు చేసేవాలి? మీరు చేసేవాలి. ఇది ఇప్పుడు వాడు అడుగుతారు నాకు CSR జనరేట్ చేసి ఇవ్వమని. అంటే మీరు మీ అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఏదో IT వాడికి తెలియదు కదా, నెట్వర్క్ టీమ్ వాడికి. మీరు ఏం చేయాలి? ఇలా జనరేట్ చేసి ఇస్తే వాడు దే గివ్ ది సర్టిఫికెట్ టు ద ఇంట్రెస్ట్ ఆర్ DigiCert. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు SSL జనరేట్ చేసి ఇస్తారు. మీ సర్టిఫికేట్ .SSL దేంట్లో వస్తుంది అంటే SSL సర్టిఫికేట్ .CR, .PFX ఈ రెండు ఫార్మాట్లలో వస్తుంది. సో స్టేట్ ఏంటి? హైదరాబాద్, తెలంగాణ,
the encrypted by using the 204 fixed generate. ఇప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఈ కీని మీరు వాడికి ఫార్వర్డ్ చేయాలి. హూ ఇస్ ద సర్టిఫికేట్ ప్రొవైడర్ హియర్? ఇప్పుడు నా కంపెనీ నా మాస్టర్ కార్డ్ వాడు, మేము ఏం చేస్తాం, ఎవరికి పంపించాం ఈ కీ జనరేట్ చేసి, నేను మాస్టర్ కార్డుకి ఇస్తే మాస్టర్ కార్డు వాడు ఈ ఇంట్రెస్ట్ వాడికి పంపించాడు. ఇంట్రెస్ట్ వాడు ఏం చేశాడు, దాన్ని ఎస్ఎస్ఎల్ చేసి మళ్ళీ మాకు ఇచ్చాడు. అప్పుడు మేము వెబ్ అప్లికేషన్ వైరంలో పెట్టాం. దిస్ ఇస్ ద ప్రాసెస్ యూ హ్యావ్ టు డూ. సో లెట్స్ అజ్యూమ్ దట్ మీరు ఇప్పుడు కోకోకోలా పని చేస్తున్నారు అనుకోండి. కోకోకోలా వాడు ఒక టైప్ అయి ఉంటాడు, ఏదర్ ఇంట్రెస్ట్ డిజిసర్ట్ ఓపెన్ ఎస్ఎస్ఎల్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ కస్టమర్కి ఇవ్వాలి ఇలా సిఎస్ఆర్ జనరేట్ చేసి యూజింగ్ డిజిసర్ట్ ఓపెన్ ఎస్ఎస్ఎల్. సో డిజిసర్ట్ గ్రాఫికల్, ఓపెన్ ఎస్ఎస్ఎల్ కమాండ్. ఇప్పుడు మనం నేము తర్వాత స్టేట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఎలా ఇచ్చాము, గ్రాఫికల్ ఎలా ఇచ్చాము. కమాండ్ లో అయితే కమాండ్ ఎంటర్ చేస్తుంది అంతే. సో ఇది మీ కస్టమర్కి ఇచ్చారనుకోండి, కస్టమర్ ఏం చేస్తాడు, వాళ్ళ కస్టమర్ ఎవరితో టైప్ అయ్యాడో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ వాళ్ళతో వాళ్ళకి ఇస్తారు. దే జనరేట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అండ్ గివ్ ఇట్ విత్ .cr and .pf. ఇక్కడ అప్లోడ్ అది ఇక్కడ అప్లోడ్ చేస్తాం అంతే. ఇంత స్టోరీ ఇది 1 day లో అవ్వదు. వాంట్ టు గెట్ ఎస్ఎస్ఎల్ మినిమం ఇట్ టేక్స్ 2 weeks. ఓకే, ఆల్మోస్ట్ మాకు 1 month పట్టింది. అంటే ఆర్గనైజేషన్ లెవెల్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి అలా. ఓకే, క్లియర్ రైట్? ఇప్పుడు మీకు అర్థం హౌ టు జనరేట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ మనం చెయ్యము. సో హూ ఆర్ ఆల్ ద ప్రొవైడర్స్? ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, థర్డ్ పార్టీ వాళ్ళకి హ్యావ్ లైసెన్సెస్. ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళు గ్లోబల్ గా ఎస్ఎస్ఎల్ మేనేజ్ చేయాలి కదా, మన వల్ల అవ్వదు అది. ఇవన్నీ అవే, వెరిసైన్, గోట్రస్ట్, గోడాడీ, డిజిసర్ట్, నెట్వర్క్ సొల్యూషన్స్, వీళ్ళందరూ దీస్ ఆర్ ఆల్ ద ఎస్ఎస్ఎల్ ప్రొవైడర్స్. మనం ఎవరితో ఎవరితో టైఅప్ అవ్వాలి టు గెట్ ఇట్. ఓకే, మనం క్రెడిట్ కార్డ్ పే చేసేటప్పుడు కింద చూపిస్తాయి. దట్ ఈస్ ద గేట్వే. అంటే వీళ్ళు లైసెన్స్ తీసుకుంటేనే కదా అది గేట్వే, అది గేట్వే. ఇప్పుడు అవి ఏవి చూపిస్తాయి, మీ కార్డు మీ దాంట్లో మీన్ మాస్టర్ కార్డా, వీసానా, లేకుంటే ఇప్పుడు మాస్టర్ కార్డ్ హ్యాస్ దేర్ ఓన్ గేట్వే సొల్యూషన్. సో ఇప్పుడు రూపీ తీసుకోండి, రూపీ ఇస్ ద గేట్వే. మీ కింద రూపీ అని కనబడుతుంటుంది మీరు పేమెంట్ చేసేటప్పుడు, దట్ ఈస్ ద గేట్వే. సో ఇప్పుడు మేము పనిచేసేది మాస్టర్ కార్డ్, వీ హ్యావ్ ద ఓన్ గేట్వేస్. ఈజిప్ట్ లో 18 బ్యాంక్స్ ఉన్నాయి. 18 బ్యాంక్స్ నుంచి ఏ ట్రాన్సాక్షన్ జరిగినా మా క్లౌడ్ లో ట్రాన్సాక్షన్ విత్ ఇన్ 30 seconds. దట్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో ఈ గేట్వేస్ ఎవరు మేనేజ్ చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొవైడర్ దే హ్యావ్ దేర్ ఓన్ గేట్వేస్. పేపాల్, వెరిసైన్, ఇవన్నీ పేమెంట్ గేట్వేస్. అది మనం వారు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ గేట్వే వాళ్ళతో టైప్ అవ్వాలి. మాస్టర్ కార్డ్ హ్యాస్ దర్ ఓన్ పేమెంట్ గేట్వే. అంటే మాస్టర్ కార్డ్ బ్యాంక్ కాదు, బ్యాంక్ కాదు అది. గేట్వే ప్రొవైడర్స్. గేట్వే ప్రొవైడర్స్ అంటే నీ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, బ్యాంక్ కోడ్కి ఏమీ సంబంధం లేదు. బ్యాంక్ కోడ్ వెళ్ళి వీళ్ళతో టైఅప్ అవుతాడు, వీళ్ళు దే విల్ డూ ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్, దే విల్ డూ ఆల్ ద ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు వీసా, మాస్టర్ కార్డే టాప్. రూపే కూడా, రూపే ఓన్లీ ఫర్ ఇండియా. So the competitors are Visa and Mastercard. Okay, clear? Still it is deploying. In the configuration అయితే సో మనం లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసిన తర్వాత కాన్ఫిగర్ చేస్తాం కదా, ఇక్కడ అప్లికేషన్ గేట్వే ఏంటి, వైల్ క్రియేటింగ్ ఇట్ విల్ ఆస్క్ యూ టు కాన్ఫిగర్ ఎవ్రీథింగ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో మీరు VMs యాడ్ చేసి ట్రై చేయండి. నేను ఏమి ఇచ్చాను, FQDN ఇచ్చి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ ఇచ్చాను. ఐ మీన్ టు సే ఫుల్లీ FQDN అంటారు. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నెట్వర్క్ అదేంటంటే
ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను www డాట్ దట్ ఈస్ ఎస్పీడి ఆర్ఐపి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే విఎమ్స్ యాడ్ చేయండి. విఎమ్స్ లో మీకు ఆల్రెడీ అపాచీ కానీ ఐఏఎస్ ఉంది కదా, దాన్ని ప్రాక్టీస్ చేయండి అంతే. ఓకే, సో మీరు ఎఫ్యూడిని తీసుకోవద్దండి, ఐపీ అడ్రస్ ఆర్ డొమైన్ తీసుకోకుండా. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను కదా, మీరు ఏం చేస్తారంటే విఎమ్స్ పెట్టండి, పర్టికులర్ సబ్నెట్ లో విఎమ్స్ యాడ్ చేయండి, కొత్త సబ్నెట్ తీసుకోండి, దెన్ సెలెక్ట్ ఇట్ అండ్ ఎనేబుల్ ద 480 మీద ట్రై చేయండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇది అర్థం కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ లెట్ మీ. మరి మీరు చూడండి, కోర్ ఎగ్జాస్ట్ చెప్పాను కదా, యూ కెనాట్ డిప్లాయ్ మోర్ దాన్ 4 cores ఇన్ అ ఫ్రీ ట్రయల్. పాత VM డిలీట్ చేసి మళ్ళీ కొత్త చేయడమే అంతే. అన్ని VMs ఏవి లేకుండా కోర్ ఎగ్జాస్టెడ్ అంటారు, అలా ఉండదు. చూడండి, మీరు ఒకటే VMA లేకుంటే 4 cores సెలెక్ట్ చేసుకుంటారు, అందుకు సింగిల్ కోర్ తీసుకొని 2 core తీసుకొని చేయవచ్చు. Any questions? So we have another load balancer. What is that? Total 3 load balancers. As of now we have done with 2. Inkoka load balancer enti traffic manager. The traffic manager we'll talk about later when you talk about app service. Why? Because that completely route the traffic over the DNS, not in a OSI model level. Okay, when you talk about web applications, we will see and test it. We can test that. Okay, the traffic manager manaku multiple levels lo use avutundi, we will see. Okay, now my question is that for you, for tomorrow, can I implement application gateway and load balancer at the same time? అర్థమన్నా మా క్వశ్చన్? ఎందుకు no need? I'd like to distribute, would like to load my traffic for the SQL DB. Application gateway చేస్తారా? ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? Internal load balancer distributes to using your private IPs with the databases, right? The same capability application gateway has? No. Then so my question is, how do you manage? So can I have the capability to create 2 at the same time? Try cheyandi. Okay, let me know have any issues. There is a possibility lekunda kaadu, but what are the consequences you will face while doing it? అసలు ఎలా కాన్ఫిగర్ చేయాలనేది ఆలోచించు. ఇవే రియల్ టైం అంటే వేరే ఏముండదు. Repeat your question one more time. Sorry, Could you please repeat your question? unable to hear you. Your voice is very I'm just low. asking you. Okay, Yeah. I'm just asking you. Just repeat your question one more time. Yeah, actually my question is, can we implement load balancer, normal load balancer, at the same time application gateway for my services? Whether it's I got you. whether do we have the capability to do it? Obviously it will allow you to do it, but how to do it? That is my question. Why? Because both are the load balancer. What is the necessity to have this both
both load balancer for your all the services. Exactly. Why? Because application gateway used to manage your applications from the public. అక్కడ నుంచి వచ్చిన దానిని మీరు నార్మల్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టొచ్చు. అగైన్ యూజింగ్ ద పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్, అగైన్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్స్. సింపుల్. I have to show you that diagram. Forget about this. ఈ టాప్ లెవెల్ వరకు వదిలేసింది. టేక్ అండ్ వన్ రీజియన్. 1 second. ఇక్కడ ఏముంది? ఇదేంటి? This is the application gateway, right? So what is this? This is possible. మనం ఇందాక ఫస్ట్ లో నేను అడిగినప్పుడు మీకు చెప్పాను. ఓకే, ఇక్కడ మీ ఈవీఎంస్ లో ఏముంటాయి? డేటాబేస్ టైర్. దిస్ ఇస్ ద అప్లికేషన్ టైర్. సో అప్లికేషన్ టైర్ లో ఏమున్నాయి? ఇక్కడ అప్లికేషన్స్ ఉంటాయి, ఇక్కడ అన్ని డీబీస్ ఉంటాయి. సో యూ మీన్ టు సే ఇట్ క్యాన్ బి పాసిబుల్ విత్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్స్. ఓకే ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో టాప్ లెవెల్ load balancer నెక్స్ట్ చూద్దాం. ట్రాఫిక్ మేనేజర్ ఇది కమింగ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ క్లాసెస్. యాజ్ ఆఫ్ నౌ వి నో నీడ్ ఇట్. అది అర్థం అవ్వదు ఇప్పుడు చెప్తే. వెన్ యూ టాక్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ డిజాస్టర్ రికవరీ అండ్ రీజనల్ లోడ్ బ్యాలెన్సింగ్ విల్ టాక్. రేపు సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ. సో టుమారో 8 o'clock హాలిడేనే కదా అందరికి. సో టుమారో విల్ మేక్ అ క్లాస్. Okay, thank you. Something